కుక్క టీవీ మ్యాజిక్ కార్. ఒక ఊరిలో అరుణ్ అనే అబ్బాయి ఉండేవాడు. అతని తల్లి పేదరికంలో ఉన్న తన కొడుకును చదివించేలా చేసింది. అరుణ్ కూడా స్కూల్లో చదివించి తల్లికి సహాయం చేసేవాడు. ఒకరోజు స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా ఒక బొమ్మల వ్యాపారి వచ్చాడు. కొంతమంది అబ్బాయిలు అతని దగ్గర బొమ్మలు కొన్నారు. ఇది చూసి అరుణ్ కూడా బొమ్మలు కొనాలనుకున్నాడు. మమ్మల్ని చదివించాలని అమ్మ కష్టపడుతోంది, ఈ డబ్బు ఖర్చు చేయకూడదు. ఇలా చెప్పి ఇంటికి తిరిగొచ్చిన అరుణ్ దారిలో ఓ బొమ్మ కారుని చూసి దాన్ని తీశాడు. అతను బొమ్మ కారుని తీసుకొని బొమ్మల వ్యాపారికి ఇచ్చాడు. చాలా ధన్యవాదాలు సోదరా, ఇది నా బొమ్మ, మీ మంచి హృదయానికి ఇది మీ కోసం ఉంచండి. ధన్యవాదాలు అండి. ఒకరోజు ఉదయం అరుణ్ స్కూల్ కి ఆలస్యంగా బయలుదేరాడు. స్కూల్ కి టైం అయిందంటే రోజంతా బయటే నిలబడాలి. అరుణ్ బాధగా ఇలా అనడంతో బొమ్మ కారు పెద్దదైంది. నాపైకి రా, తొందరగా బడికి వెళదాం. మీరు ఎలా మాట్లాడతారు? నేను ఎగిరే మ్యాజిక్ కారుని. సరి, పాఠశాలకు వెళ్దాం. ఆ మాయా కారు అరుణను పాఠశాలకు తొందరగా తీసుకొచ్చింది. ఇలాగే కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆ ఊరిలో ఒక అమ్మమ్మ అనారోగ్యం పాలైంది. మా ఊరిలో హాస్పిటల్ లేదు, సిటీకి వెళ్ళాలి. చూస్తున్న అరుణ్ దగ్గరికి వెళ్ళాడు. రా అమ్మమ్మ, నా దగ్గర ఒక మాయా ఎగిరే కారు ఉంది, నేను నిన్ను హాస్పిటల్ కి తీసుకెళ్తాను. అరుణ్, మీ సమయానుకూల సహాయానికి చాలా ధన్యవాదాలు. ఆ మాయా కారు సాయంతో ఆ ఊరి ప్రజలకు సాయం చేసేవాడు. ఇది విన్న గ్రామ పెద్ద అరుణ్ మంచి కోసం పేదరికం నుండి అరుణ్ కుటుంబానికి సహాయం చేశాడు. తరువాత అరుణ్ మరియు అతని తల్లి పేదరికం లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు. ఈ కథ ద్వారా మనం నేర్చుకునేది ఏమిటంటే, మనం ఇతరులకు మనం చేయగలిగిన సహాయం చేస్తే మనకు సహాయం చేయబడుతుంది. తెలివి తక్కువ దొంగ. శివ తన భార్య పార్వతితో సుఖంగా జీవనం చేసేవాడు. తన ఇంట్లో పెంచుతున్న ఒక మేకని ఒక రాత్రి వేళ ఒక దొంగ దొంగతనం చేశాడు. పార్వతి, ఇక్కడ వచ్చి చూడు, మన మేక కనపడటం లేదు. అవునండి, మన మేక కనపడటం లేదు. ఎక్కడ పోయి ఉంటుంది? ఎక్కడైనా ఆహారం వెతుకుతూ వెళ్ళి ఉంటుంది, తిరిగి వస్తుందిలే. 2 రోజులు గడిచాయి, కానీ మేక ఇంటికి తిరిగి రాలేదు. మళ్ళీ ఒకరోజు రాత్రి వేళ శివ ఇంటికి దొంగ వచ్చి ఒక ఆవుని దొంగలించాడు. ఏమండి, ఇక్కడ చూడండి, మన ఆవు కూడా కనబడటం లేదు. పార్వతి, మన మేకని ఆవుని ఏదో ఒక దొంగని ఎత్తుకెళ్ళి ఉంటాడు. ఎలాగైనా ఆ దొంగని పట్టుకోవాలి. మనం మేక ఆవుని దొంగతనం చేసింది ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియలేదు. వేరేమైనా దొరుకుతుందా అని చూద్దాం. ఇలా తలచిన దొంగ శివ ఇంటి కిటికీ ద్వారా గమనించాడు. అప్పుడు దొంగని చూసిన శివ మెల్లగా పార్వతి దగ్గర, మన మేకని ఆవుని వీడి దొంగతనం చేసి ఉంటాడు, వీడిని తంత్రముగా పట్టుకోవాలి. శివ దొంగ చెవిలో వినపడేలాగా పెద్దగా ఇలా అన్నాడు, పార్వతి, రేపు మీ నాన్నగారి ఇంటికి వెళ్ళి 3 రోజులు ఉండి వద్దాం. అందువలన నీ నగలన్నీ ఒక పెట్టెలో భద్రంగా పెట్టు. అవును, అలాగే, నా తల్లిదండ్రిని చూసి చాలా రోజులయ్యాయి. రేపు ఇంట్లో ఎవ్వరు ఉండరు, నగలని దొంగలించేద్దాం. మరుసటి రోజు శివ దొంగని ఎలాగైనా పట్టుకోవాలి అనుకుని తన కుక్కని ఇంట్లోపల ఉంచి ఇంటికి తాళం వేసి శివ పార్వతి దాక్కుని గమనించసాగారు. రాత్రికి అక్కడ వచ్చిన దొంగ నగలని దొంగలించడానికి ఇంట్లోపల వెళ్ళాడు. లోపల దొంగని కుక్క జరమడంతో దొంగ అక్కడున్న పొడవైన పటిక పైన ఎక్కాడు. అదే సమయం శివ ఇంటి తలుపును మూసి దొంగ దొంగ అని అరిచాడు. శబ్దం విని అక్కడికి వచ్చిన వాళ్ళు దొంగని పట్టుకున్నారు. మా దగ్గర నుంచి తప్పించుకోలేవు. మునుపు దొంగలించిన మేక ఆవెక్కడా? అయ్యా, మేకని ఆవుని తిరిగి ఇచ్చేస్తాను, నన్ను క్షమించండి. ఇక నుండి నేను దొంగతనం చెయ్యను.
ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తెలివి మరియు తంత్రం ఉపయోగిస్తే ఎలాంటి దొంగ అయినా సులభంగా పట్టుబడతాడు. రాక్షస కోడి. కన్నన్ కోళ్లు అమ్మే వ్యాపారం చేసేవాడు. కన్నన్ కోళ్లకు పరిశుద్ధమైన సేంద్రియ ఆహారం, పండ్లు, ధాన్యాలు లాంటివి ఇస్తూ వచ్చాడు. అందువలన కోళ్లు ఆరోగ్యంగానూ నాణ్యతగానూ ఉంది. 6 నెలల కోళ్లు ఎక్కువ బరువుతో అమ్మకానికి తయారయ్యింది. గోపాల్ పండ్లు, కూరగాయలు వ్యాపారం చేసేవాడు. మనం పండ్లు, కూరగాయలు అమ్ముతున్నాం, అయితే కర్ణన్ కోళ్లు మటుకే అమ్ముతున్నాడు. అతడిలాగా మనం కూడా కోళ్లు పెంచి తొందరగా ధనవంతుడిగా అవ్వాలి. ముందు ఒక కోడిని పెంచుదాం. గోపాల్ ఒక కోడి పిల్లని తీసుకుని వచ్చాడు. గోపాల్ కోడి పిల్లకి ఆహారం ఇచ్చాడు. ఏంటి గోపాల్, కోడి పెంచుతున్నావా? అవును సోము, నేను కూడా కన్నన్లాగా కోళ్లు పెంచి ధనవంతుని అవ్వాలి. అందుకే. సరే గోపాల్, నీ కోడి తొందరగా పెరగడానికి దానికి ఉద్దీపన మందు ఇవ్వు. సరే, అలాగే చేస్తాను. గోపాల్ కోడికి ఉద్దీపన మందు ఇచ్చాడు. కొన్ని రోజుల్లో సోము చెప్పింది నిజమే, కోడి బాగా పెరుగుతుంది. అన్ని మందుని ఒకే రోజు ఇచ్చేద్దాం. 10 రోజుల కోడి పెద్దది అవుతుంది. ఇలా అనుకున్న గోపాల్ చాలా మందుని కోడికి ఆహారంగా ఇచ్చాడు. కోడి ఒకే రోజు చాలా పెద్దదిగా అయిపోయింది. మన కోడి పెద్దది అయిపోయింది. ఆహాహాహా, ఆకలి ఆకలి, ఆహారం ఇవ్వు. ఆహారం ఇవ్వకపోతే నేను మింగేస్తాను. కోడికి భయపడి గోపాల్ ఇంట్లో ఉన్న పండ్లు, కూరగాయలు ఇచ్చాడు. వాటిని వెంటనే కోడి తినింది. కోడి గోపాల్ ఇంటి మీద ఎక్కింది. ఇల్లు విరిగిపోయింది. పండ్ల బండి కూడా విరిగిపోయింది. కోడి పక్కన ఉన్న తోటలన్నిటినీ నాశనం చేసింది. ఇదంతా ఊరి జనాలు చూశారు. గోపాల్, నీ కోడి చాలా ఇబ్బంది పెడుతుంది, తట్టుకోలేకపోతున్నాం. కోడిని తీసుకెళ్లి అడవిలో వదులు. కోడిని ఊరి జనాలు అడవిలోకి వదిలారు. నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆహారం కోసం పెంచే జంతువులు, పక్షులు, చేపలు వంటి వాటికి శుద్ధమైన సేంద్రియ ఆహారాన్ని ఇవ్వాలి అని అర్థం. రైలు ప్రమాదాన్ని ఆపిన జల్లికట్టు ఎద్దు కథ. పాలకోడు అనే గ్రామంలో భారీ వర్షం కురిసింది. మరుసటి రోజు అరుణ్ మరియు టామీ ఇద్దరు కలిసి రైలు పట్టాల దగ్గరికి వెళ్లారు. టామీ, ఇక్కడ చూడు, రైలు పట్టాల మీద చెట్టు పడి ఉంది. అవును, చెట్టు పడి ఉంది. ఇంకా కొంచెం సేపట్లో బెంగళూరు రైలు రాబోతుంది. రైలు చెట్టుకి గుద్దుకుని ప్రమాదం జరగబోతుంది. ఎలాగైనా రైలును కాపాడాలి. అప్పుడు దూరంలో రైలు వచ్చే శబ్దం వినపడింది. వెంటనే అరుణ్ ఇంటికి వచ్చి జల్లికట్టు ఎద్దు కొమ్మలో ఎరుపు రంగు గుడ్డను కట్టాడు. రా, వెళ్ళి రైలుని ఆపుదాం. అరుణ్, టామీ, ఎద్దు ముగ్గురు రైలు పట్టాలపై పరిగెత్తారు. రైలు చాలా వేగంగా వచ్చింది. ఎద్దు అంతకంటే వేగంగా రైలు వచ్చే దిశగా పరిగెత్తింది. ఏమైంది? ఎద్దు ఎర్ర రంగు గుడ్డతో ఎదురును పరిగెడుతూ వస్తుంది. ఏదో ఆపదేమో. రైలు నిదానంగా పొందుతాం. రైలు మెల్లగా వెళ్ళింది. పటాల్లో చెట్టు పడి ఉండటం డ్రైవర్ గమనించారు. వెంటనే రైలుని ఆపి చెట్టు పడిన చోటుకి వెళ్లి చూశారు. అక్కడ అరుణ్, టామీ ఉండటం చూశారు. తమ్ముడు, ఈ ఎద్దు ఎవరిది? ఎద్దు నాదేనయ్యా. నేనే ఎరుపు రంగు గుడ్డను ఎద్దు కొమ్ముడు కట్టాను. తమ్ముడు, నువ్వు సరైన సమయంలో రైలు ప్రమాదం నుంచి కాపాడావు. నీకు ఇందుకు ప్రభుత్వం నుండి బహుమతి పొందటానికి సిఫారసు చేస్తాను. రైల్లో వచ్చిన వాళ్ళందరూ అరుణ్ని మెచ్చుకున్నారు. అందరూ ఎద్దుతో చేరి పటాలతో పడిన చెట్టును ఎత్తి పక్కకు పెట్టారు. రైలు బండి బయలుదేరింది. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మన తెలివితేటలు ఉపయోగించి ఏ ప్రమాదాలైనా ఆపవచ్చు. మాయా మామిడి పండు. బాబు వాళ్ళ అమ్మ చిన్న చిన్న పనులు చేసి సంపాదించి బాబుని పెంచింది. బాబు, పొయ్యి మండటానికి కట్టెలు లేవు, అడవికి వెళ్ళి కొంచెం కట్టెలు తీసుకురా. సరే అమ్మా, కట్టెలు తీసుకొస్తాను.
అడవికి వెళ్లి కొంచెం కట్టెలు తీసిన బాబు చాలా అలసిపోయాడు. పక్కనే ఒక జింక గూటిలో చిక్కుకుని ఉండడం గమనించాడు. బాబు ఆ జింక పిల్లని గూటి నుండి బయటికి విడిపించి కాపాడాడు. జింక చాలా సంతోషంగా పరిగెత్తింది. తమ్ముడు, నన్ను చూడు. నన్ను పిలిచింది ఎవరు? నేనే, మామిడి చెట్టును మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నావు? కట్టెలు తీసుకెళ్ళడానికి వచ్చాను. నిన్ను చూస్తే ఇతరులకు ఉపకారం చేసేవాడిలా కనిపిస్తున్నావు. నువ్వు సంతోషంగా జీవించటానికి ఒక ఉపాయం చెబుతాను. చెప్పండి మామిడి చెట్టు. నాకు వయసు అయిపోయింది. ఇక నా వల్ల మామిడి పండు ఇవ్వలేను. చివరిగా నా దగ్గర ఉన్న ఒక మామిడి పండును నీకు ఇస్తాను. ఈ మామిడి పండుకి మంత్రశక్తి ఉన్నది. దీన్ని తీసుకెళ్లి మీ ఇంట్లో నాటిపెట్టు. ఒక వారంలోనే చెట్టు బాగా పెరిగి నీకు చాలా మామిడి పండు ఇస్తుంది. సరే, అలాగే చేస్తాను. చెట్టు నుండి మామిడి పండు ఒకటి బాబు చేతిలో పడింది. అమ్మా అమ్మా, నాకు అడవిలో ఒక మాయా మామిడి పండు దొరికింది. దీన్ని మన ఇంట్లో నాటి పెడతాను. బాబు, నువ్వు ఆశపడినట్టు మామిడి పండుని నాటిపెట్టు. బాబు మామిడి పండుని నాటి ప్రతిరోజు నీళ్లు పోశాడు. ఒక వారంలోనే పెద్ద చెట్టు అయ్యింది. చాలా మామిడి పండు కాసింది. వాటిని కోసి బాబు తల్లి అమ్మడం మొదలెట్టింది. చాలా డబ్బు సంపాదించారు. బాబు, నీకు దొరికిన ఒక మామిడి పండు వలన మన బాధలన్నీ తీరిపోయాయి. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నమ్మకంతో ఒక విత్తనాన్ని నాటితే అది మనకు 100 పండ్లు ఇస్తుంది. ఎలక్ట్రిక్ బైక్. నగరంలో పనిచేసే జగన్ పండుగ సెలవుకి తన ఊరికి వెళ్ళాడు. స్నేహితుల ఇల్లు చాలా దూరంగా ఉన్నది. నడిచే వెళ్ళాలి. నగరంలో ఉన్నట్టు ఇక్కడ కూడా అద్దెకి ఎలక్ట్రిక్ బైక్ దొరికితే చాలా సౌకర్యంగా ఉండేది. ఇలా తనలో అనుకుంటూ స్నేహితుడి ఇంటికి నడిచి వెళ్ళాడు. రా జగన్, కూర్చో. రమేష్, నిన్ను చూడటానికి చాలా దూరం నడవాల్సి వస్తుంది. ఏం చేస్తాం జగన్, మన ఇద్దరి దగ్గర బైక్ లేదు కదా. రమేష్, మన నగరంలో ఉండేట్టు ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్ అద్దెకి ఇచ్చే కంపెనీ ప్రారంభిద్దాం. మంచి ఆదాయము దొరుకుతుంది. అలాగే మన ఊరి జనాలకు కూడా ప్రయోజనంగా ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమే, అలాగే చేద్దాం. జగన్, రమేష్ ఇద్దరు కొన్ని ఎలక్ట్రిక్ బైక్లను కొని ఊరికి తెచ్చారు. రమేష్, మొబైల్ ద్వారా ఈ బైక్ వెళ్లే దూరం, ఛార్జీలు అలాంటివి తెలుసుకోవచ్చు. జగన్ రమేష్కి ఎలక్ట్రిక్ బైక్ నడిపే విధానం నేర్పించాడు. నవీనమైన ఎలక్ట్రిక్ బైక్ని ఆ ఊర్లో ఉన్న అందరూ తమ తమ అవసరాలకు ఉపయోగించుకున్నారు. అందువల్ల వాళ్ళు వెళ్లాలనుకున్న చోటికి తక్కువ ఛార్జీలకే వెళ్ళి వచ్చారు. జగన్, ఏంటి ఈ బైక్ చాలా నవీనంగా ఉన్నది? అన్నా, ఈ బైక్ విద్యుత్ మూలంగా నడుస్తుంది. తక్కువ ఛార్జీలకి మనం వెళ్లాల్సిన చోటికి వెళ్ళి రావచ్చు. విద్యుత్ ద్వారా నడపడం వలన పరిసరాలు కాలుష్యవంతం అవ్వదు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఓ అలాగా, నువ్వు మన ఊరికి మంచిది చేశావు. జగన్, రమేష్ ఇద్దరు మంచి ఆదాయం పొందారు. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నగరాల్లో ఉండే ఆధునిక సౌకర్యాన్ని చిన్న గ్రామంలో మనం ప్రయత్నిస్తే అందరికీ ఉపయోగపడుతుందని అర్థం. జాలరీ మరియు మటన్ వ్యాపారి కథ. ముత్తు చేపలు పట్టేవాడు. అతను నదిలో చేపలు పట్టి పక్కన గ్రామంలో ఉన్న ఒక మటన్ వ్యాపారి దగ్గర అమ్మేవాడు. అన్నా, ఇదిగోండి చేపలు. మని చేపలను తూకం వేసి చూశాడు. 6 కిలో చేపలున్నాయి, ఇదిగో డబ్బులు. ముత్తు ప్రతిరోజు చేపలు పట్టి మటన్ వ్యాపారి దగ్గర అమ్మేవాడు. ఎప్పుడూలాగానే ఒకరోజు ముత్తు చేపలను ఇచ్చినప్పుడు, ముత్తు, ఇవాళ చేపలు 5 కిలోలు ఎక్కువగా కావాలి, ఇవ్వగలవా? ఇస్తాను, నాకు 5 కిలో మటన్ కావాలి. ఇదిగో 5 కిలోల మటన్. ఇంటికి వెళ్ళి చేపలు తీసుకొస్తాను. మీనా, మనీ 5 కిలో చేపలు అడిగారు, తీసుకెళ్ళాలి. మన దగ్గర తూకం ఉంది కానీ తూకం వేయటానికి రాళ్ళు లేవు, ఎలా తూకం వేయాలి? 5 కిలో మటన్ తీసుకొచ్చాను, దాన్ని పెట్టి తూకం వేద్దాం.
ముత్తు తూకంలో ఉన్న ఒక తట్టెలో మటన్ పెట్టాడు. మరొక తట్టెలో దానికి సమంగా చేపలు పెట్టి తూకం వేశాడు. ఆ చేపలను అంగడికి తీసుకెళ్లాడు. ఇదిగో 5 కిలోల చేపలు, నాకు 5 కిలో మటన్ మరియు 5 కిలో చేపలు కావాలి. ఇదిగో మటన్. మటన్ ఇచ్చిన మని చేపలను తూకం వేసి చూసినప్పుడు చేపలు 4 కిలోలు మాత్రమే ఉన్నాయి. ముత్తు, చేపల బరువు తక్కువగా ఉంది. ఇంట్లో తూకానికి ఒక తట్టెలో మీ దగ్గర తీసుకున్న మటన్ను మరొక తట్టెలో చేపలను సమంగా పెట్టి తూకం వేసి తెచ్చాను. మనీ తప్పు చేస్తున్నట్లున్నాడు. మనం కొన్న మటన్ తక్కువగా ఉన్నట్లుంది. మనీ, ఈ మటన్ని తూకం వేసి ఇవ్వు. అయ్యా, మటన్ సరిగానే తూకం వేసి ఇచ్చాను. లేదు, తూకం వేయి చూద్దాం. మణి తూకం వేసి చూశాడు. మటన్ బరువు సరిగ్గానే ఉన్నింది. నానా, ఇక్కడ చూడండి, తూకం అడుగున అయస్కాంతం ఉంది. అయస్కాంతాన్ని రాజు తీసిన వెంటనే మటన్ బరువు తగ్గింది. మణి, అయస్కాంతం పెట్టి బరువు తగ్గించి ఇన్ని రోజులు వ్యాపారం చేసి వచ్చావు. ఇక మేము ఎవ్వరు నీ దగ్గర ఏమి కొనము. అందరూ నన్ను క్షమించండి. ఇక నుండి సరిగ్గా తూకం వేసి వ్యాపారం చేస్తాను. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నిజాయితీ గల వ్యాపారమే నిలిచి ఉంటుంది.